షార్క్ దగ్గర ఫైట్స్, ఆ విఎఫ్ఎక్స్, నైట్ విజువల్ సీన్స్, ఎన్టీఆర్ మాస్ లుక్స్ అక్కడ మాత్రం నాకు బాగా నచ్చింది మామ. దాని తర్వాత ఇంకా ఏం నచ్చిందా అంటే మీరు చూడండి నీకు అర్థమవుతుంది. గైస్ మామాస్ తేజ సెప్టెంబర్ 22 ఈరోజు దేవరా సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అంతకంటే ఫస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని రివ్యూ చెప్తాను, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రైలర్ గురించి చెప్పాలంటే ఆ విఎఫ్ఎక్స్ మనం చెప్పుకోవాలి. యాడ్స్ ఆఫ్ ఆ విఎఫ్ఎక్స్, ఆ డార్క్ సీన్స్, ఆ షార్ దగ్గర ఫైట్, ఆ సముద్రం దగ్గర అబ్బబ్బబ్బ అక్కడ చాలా కొత్తగా తీసినట్టు అనిపించింది. లైక్ ముందు తీసిన మూవీస్ కంటే ఇప్పుడు ఎన్టీఆర్ని సూపర్ మాస్ లుక్లో చూపిస్తున్నాడు. అండ్ మాస్ లుక్లో కాకుండా ఇంకా మంచి క్యారెక్టర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు. లైక్ హీరోకి విలన్కి ఉన్న డెడ్లీ కాంబినేషన్ ఏంటో చూపించారు. అండ్ దాని తర్వాత రెండు ట్రైలర్లు చూసిన తర్వాత ఎన్టీఆర్ మాత్రం ఒక రేంజ్లో ఇంపాక్ట్ ఉంది. ఏం ఇంపాక్ట్ అంటే లైక్ ఫుల్ మాస్ ఫీలింగ్, లైక్ ఒక దేవరాని ఒక రేంజ్లో చూపించాలన్నట్ట స్టోరీ నాకు అనిపించింది. ట్రైలర్ విషయానికి వస్తే పర్లేదు బాగుంది అనిపించింది. కానీ శ్రీకాంత్ కూడా దీంట్లో ఉన్నాడు. శ్రీకాంత్ మాత్రం మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఎన్టీఆర్కి. లైక్ శ్రీకాంత్ ఎవ్రీ ఇయర్ మనం మూవీస్లో హీరోగా చూసినా, కానీ దీంట్లో ఈ మధ్య మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. సో దీనికి శ్రీకాంత్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నాకు అనిపించింది. అండ్ మన హీరోయిన్ జాహ్నవి కపూర్ చాలా అందాలు. మనం చుట్టుములే సాంగ్ చూసినాం. చుట్టుములే సాంగ్ ఏదో కాపీ కొట్టినా కానీ సాంగ్ చూడడానికి రీమిక్స్లు, ఆ లిరిక్స్ అయితే చాలా చాలా బాగుంది. లైక్ హీరోయిన్ కాంబినేషన్ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ హైలైట్ అనిపిస్తుంది. ప్లస్ చుట్టుములే సాంగ్ అయితే ఇప్పటికే చాలా హిట్ అయింది. కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే కాపీ కొట్టినట్టు అనిపించింది కాబట్టి, సో అది నచ్చలేదు. కానీ ఎన్టీఆర్కి ముందు మనం చూసిన మూవీస్లో ఈ మూవీ అయితే ఎక్కడో సముద్రం దగ్గర చాలా మాస్ అండ్ ఊరా లుక్ అనిపించింది. అండ్ నైట్ పూట సీన్స్, ఆ విఎఫ్ఎక్స్ మాత్రం అద్దరిపోయింది. ఆ విఎఫ్ఎక్స్ అంటే ఫుల్ గ్రాఫిక్ వండరు, ఇక్కడ మాత్రం సూపర్ అనిపించింది. ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ముందు ఒక ట్రైలర్లో శంఖ ముదుతారు ఎన్టీఆర్ వస్తుంటే, ఆ సీను మాత్రం గూస్ బంప్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ విషయానికి వస్తే మనం ప్రతిదీ ఈ మధ్య చూసినప్పుడల్లా అన్నీ తక్కువ, లైక్ ప్రతిదీ కామన్గా రొటీన్గా అనిపిస్తుంది. కానీ ఇది ఎందుకో కొంచెము ఆ నైట్ విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం బట్టి కొంచెం ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి వస్తే డెఫినెట్లీ ఇంకా రిలీజ్ కాలే కదా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం డెఫినెట్ హిట్ అవుతుందని నేను నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్, సినిమాటోగ్రఫీ. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఎన్టీఆర్ ఈ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ 27th అని ఈరోజు 22 ఎంతో ఫ్యాన్స్ ఎదురు చూసినాం. ఇదనమాట మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.